నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. పండగ వచ్చిందంటే ఆ వాతావరణం ఎంతో హాయిగా ఉంటుంది కదా. మరి ప్రతి ఇల్లు కూడా దేవాలయాన్ని తలపిస్తూ ఉంటుంది. మరి ఈ క్రమంలో మరి పండగ సందర్భంగా టేస్టీ సంగారెడ్డి వంటకాలని మనకు పరిచయం చేస్తామంటున్నారు అనురాధ గారు. మరి ఆ వంటకాలు ఏంటో ఆవిడ మాటల్లోనే మేము తెలుసుకుందాం. హాయ్ అనురాధ గారు. హాయ్ అండి. నమస్తే. నమస్తే, బాగున్నారండి? బాగున్నా, చక్కగా చీరలు కట్టుకున్నాం కాబట్టి పద్ధతిగా నమస్కారం పెట్టుకున్నాం. అవునండి. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, పండగ సందర్భంగా మా సెట్ అంతా కలకల్లాడిపోతుంది. చాలా బాగుందండి. మా అనురాధ గారు కూడా అలాగే లక్ష్మీదేవిలా కలకల్లాడిపోతున్నారు. థ్యాంక్ యూ అండి, మీరు కూడా అలానే ఉన్నారు. నెక్స్ట్ అదే ఏంటి ఇంకా రావట్లేదు ఏంటా అని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఓకే, శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం ఆల్రెడీ చేసేసుకున్నాము. చాలా మంది కూడా ఏంటంటే ఈసారి 5 శుక్రవారాలు వచ్చినాయి కాబట్టి ఎవరైనా వరలక్ష్మి వ్రతం మిస్ అయిన వాళ్ళు ఈ శుక్రవారం కూడా జరుపుకుంటూ ఉంటారు. మీరేంటి వరలక్ష్మి వ్రతం రోజు చేసుకున్నారా? చేసుకున్నాం, అప్పుడే జరిగిపోయింది. ఓకే, సో పండగలు వచ్చిందంటే చాలా బాగుంటుంది. ఇంట్లో టేస్టీ వంటకాలన్నీ కూడా కొత్త వంటకాలు చేస్తూ ఉంటాము. సో పక్కింటోళ్ళు 4 చేసామంటే మనం అంతకంటే ఒకటి ఎక్కువ చేయాలనుకుంటూ ఉంటాం. అవును కదా. అందులో మీరు అపార్ట్మెంట్ లో ఉంటాము, మా ఫ్రెండ్స్ అందరూ చాలా అన్ని వెరైటీస్ చేస్తూ ఉంటారు. అందరూ అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం అని చెప్పేసి అన్నారు కాబట్టి కాస్త పోటీ తత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉంటుందా? ఆ రోజు పోటీగా ప్రసాదాలు పంపిస్తూ ఉంటారు కదా, ఇంటికి వస్తూ ఉంటారు, వాయినాలు ఇస్తూ ఉంటారు. ఇంకా భోజనాలు చేయాల్సిన అవసరమే ఉండదు, ఈ ప్రసాదాలతోనే సరిపోతుంది మనకు. సో పండగ సందర్భంగా మరి మీ సంగారెడ్డిలో ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు అమ్మవారికి ముఖ్యంగా నైవేద్యంగా ఏమి సమర్పిస్తూ ఉంటారు? సో అలాంటివి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ దగ్గర నుంచి. నార్మల్ గా అయితే పూర్ణాలు చేస్తారు, బొబ్బట్లు, ఇంకా వడలు, పులిహోర ఇవి చేస్తారు. కొద్దిగా డిఫరెంట్ ఉండాలని తీపి కొబ్బరి అన్నం చేస్తున్నాను నేను. తీపి కొబ్బరి అన్నం. సో ఇది స్వీట్ గా ఉండబోతుంది అనమాట. అందులోని కొబ్బరి చాలా టేస్టీగా కమ్మగా ఉండబోతుంది. మామూలుగానే కొబ్బరి చూస్తే అలానే తినేస్తాము, ఇది డిఫరెంట్ గా ఉంటుంది, రైస్ తో కలిపి చేస్తాం. తప్పకుండా మేము నేర్చేసుకుంటాం అయితే. ఓకేనా? ఓకే అండి. సో ఇప్పుడు మనం తీపి కొబ్బరి అన్నం తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. కొబ్బరి అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ తీయగా ఉండడానికి వచ్చేసి మనకి బెల్లం, కొబ్బరిలో ఉండే కమ్మతనం, అలాగే అన్నం మనం ఏంటి హాఫ్ కుక్డ్ కదా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసేసుకోవడమే కదా. ముందుగా నెయ్యి వేసుకుందాం. ఓకే, నెయ్యి అయితే వేడయిందండి, కరిగిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇందులో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ వేసుకోవాలి. ఓకే, సో అయితే ఇది కాస్త మనకి ఘాటు కూడా ఉంటుంది, మసాలా రుచి కూడా తెలుస్తూ ఉంటుంది. ఇందులో రైస్ వేసుకుందాం. బాస్మతి రైస్ తీసుకోవాలి కదా. అవునండి. కొద్దిగా ఫ్రై చేయాలి. ఇందులో లైట్గా సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా టేస్ట్కి. వేసినట్టు ఉండాలి, లైట్గా. ఓకే, ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. ఓకే, వాటర్ వేస్తారు ఇప్పుడు. ఎక్కువ టైం పట్టదు దీనికి ఉడకడానికి, లైట్గా వేయండి, కొంచెం వేయండి. ఓకే, ఎందుకంటే ఇది 50% మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి మిగతా 50% మనము ఇప్పుడు చేస్తున్నప్పుడు చేసుకుంటే రుచిగా ఉంటుంది అనమాట. ఈ మసాలాలు ఇవన్నీ కూడా పడుతూ ఉంటాయి. మూత పెట్టుకుందాం. ఈ లోపు మనం చేయాల్సింది ఏదైనా ఉందా? ఇది ఫ్రై చేసుకుందాం, కాజు కిస్మిస్. అయితే స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో నెయ్యి వేసుకుందాము. మనకి కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుంది. ముఖ్యంగా ప్రసాదాలు చేసే టైంలో ఏంటంటే ఒకసారి మనం ఏదైనా తయారు చేసి పెట్టుకున్నాం అంటే దాంతో 3-4 రకాలు చేసుకున్నాం అనుకోండి, మన లిస్ట్ మనం ఎన్నైతే చేయాలనుకుంటున్నామో, అమ్మవారికి సమర్పించాలనుకుంటున్నామో చక్కగా నెంబర్ కూడా మనకు ఉంటుంది అనమాట. 9, 11, 13 ఇలాగా. నెయ్యి కరిగింది, కాజు వేసుకుందాం. కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. మరి అవి కూడా వేసేయండి.
మీకు వంట చేస్తున్నప్పుడు అది ఇది తినడం టేస్ట్ చేయడం అలవాటా, లేదంటే వంట అంతా చేసిన తర్వాత వేరే వాళ్ళు చెప్పిన తర్వాత అవునా తక్కువైందా ఎక్కువైందా అయిన తర్వాత చూస్తారు? కానీ ఇక్కడ మన ప్రసాదాలకి ఏంటంటే ఆ విషయంలో కాస్త జాగ్రత్త కూడా, మనం టేస్ట్ చేయకూడదు కదా ప్రసాదాలు, కిస్మిస్ వేయాలి. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేగాయి కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నారు? కొబ్బరి వేసుకుందాం. ఈ కొబ్బరి కూడా మన నెయ్యిలో బాగా వేయించుకోవాలన్నమాట, ఫ్రై అవ్వాలి. కానీ ఏదేమైనా కూడా కొబ్బరి ఏ రెసిపీలో ఉన్నా కలిస్తే ఆ టేస్ట్ మాత్రం ఇంకా హైలైట్ అవుతుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ బెల్లం వేసుకుందాం. సో ఈ రైస్కి సరిపడా చూసుకుని బెల్లం 1 కప్పు కొబ్బరికి 1 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో మెయిన్ ఏంటంటే అమ్మవారికి మనం బెల్లంతో అన్నంతో చేసినవి ఎక్కువ పెడుతూ ఉంటాం. ఈ విధంగా ట్రై చేయొచ్చండి, బాగుంది. మామూలుగా కొబ్బరి లడ్డు చేస్తాం కదా, అలానే ఇది కొద్దిగా డిఫరెంట్. అవునవును కదా, కొబ్బరి లడ్డు మనం చేసుకున్నప్పుడు ఇంతే దీన్ని ఉండ చుట్టేసుకుంటాము. సో ఇక్కడ మనం రైస్ పెట్టాం కాబట్టి అంటే ఒకేసారికి మనకి 2 వంటలు రెడీ అయిపోయినట్టు, 2 ప్రసాదాలు రెడీ అయిపోయినట్టే. ఇలా ఉండాలండి వంటలు అంటే, ఒకేసారికి 2-3 చేసుకునే విధంగా ఉండాలి కదా. ఒకసారి రైస్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇది లిడ్ పెట్టేసి కొంచెం మనకి బెల్లం అది కరగాలి. రైస్ కూడా మనకి కుక్ అయినట్టే. మనం నెయ్యి వేసుకున్నాం కదా, అందులో కొద్దిగా వచ్చింది, లైట్ గా సాఫ్రాన్. ఓకే, సో అయితే మనకి రైస్ చక్కగా పొడిపొల్లాడుతూ వచ్చిందండి. ఎందుకంటే నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే చూడడానికి పొడిపొల్లాడుతూ మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏంటంటే మసాలా రైస్ వేసుకున్నాం, ఎందుకంటే చక్కగా మనం గరం మసాలా ఐటమ్స్ అన్ని వేసుకుని స్పైసెస్ రైస్. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ గా స్వీట్ అనమాట. బాగుంది, రెండిటి టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా మంది స్వీట్స్ లో కూడా ఇలాచీ అలానే వేసుకుంటాం మనము, ఆ లవంగం రుచి కూడా చాలా బాగుంటుంది, దాల్చిన చెక్క రుచి కూడా చాలా బాగుంటుంది. స్వీట్స్ లో కూడా కొద్దిగా పౌడర్ వేస్తూ ఉంటారు. ఇది కరుగుతుందండి, అది జరిగిపోయిందా చూద్దాము. సో ఇది కొంచెం ఇంకా కరగాలండి. అనురాధ గారు, మన తీపి కొబ్బరి అని ఎంతవరకు వచ్చిందో చూద్దామా. అన్నం అయితే మనకు ఉడికిపోయింది కదా, బెల్లం ఇక్కడ కరిగిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఇది అందులో వేసి మిక్స్ చేసుకోవడం. ఓకే, మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. స్మెల్ రావడానికి అసలైంది వేయలేదు మీరు, ఇలాచి కూడా. వేసేస్తారు ఇలాచి కూడా. చింతపండు పులిహోర కలుపుకున్నట్టు కలిపేసుకోవడమే అన్నమాట ఈ తీపి కొబ్బరిని. చాలా బాగుంటుంది, ముఖ్యంగా దీని ఫ్లేవర్ తోటే కడుపు నిండిపోతుంది కదా. అవునండి. సో రొటీన్ గా మనం చేసుకునే దానికంటే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత లుక్ బాగుంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది. సో మొత్తం అంతా మనకి కలిసిపోయింది కదా. అవునండి, తీసేసుకుందామా మరి. తీసుకుందాం. చక్కటి కార్వింగ్ చూడండి. మన ఇండియాలో మాత్రమే ప్రతి ఒక్క దాన్ని కూడా మనం పూజిస్తాం, ప్రతి ఒక్కరి దాంట్లో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మనం నమ్ముతాం కదా. ఇప్పుడు చూడండి, ఈమెకి ఫస్ట్ సమర్పిస్తున్నాం అన్నమాట. గార్నిష్ కూడా అవసరం లేకుండా మంచి కలర్ఫుల్ గా వచ్చింది కదా. ఆ కాజు కిస్మిస్ తోనే కొద్దిగా కలర్ఫుల్. వేడివేడిగా తీపి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. తీపి కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఎండు ద్రాక్ష కొద్దిగా, బెల్లం తురుము 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బాస్మతి అన్నం 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా,
ఉప్పు తగినంత, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. తీపి కొబ్బరి అన్నం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఉడికించుకున్న అన్నం, కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి కుంకుమ పువ్వు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మరో పాన్ లో నెయ్యి పోసి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం వేసి బాగా కలిపి బెల్లం కరిగాక ఉడికించుకున్న అన్నంలో యాలకుల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తీపి కొబ్బరి అన్నం రెడీ. తీపి కొబ్బరి అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దామండి. తీసుకోండి, స్పూన్ తీసుకోండి. తినండి. బాగుంది. స్వీట్స్లో మామూలుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే దాల్చిన చెక్క పౌడర్, ఇలాచి పౌడర్ అలానే వేసుకుంటూ ఉంటాము. సో డైరెక్ట్గా అవి కూడా వేసాం కదా, రైస్లో ఆ స్పైసెస్ బాగా మిక్స్ అయ్యి ఆ టేస్ట్ చాలా బాగుంది. డిఫరెంట్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మనకి కొబ్బరి బెల్లం కలిస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో. మరి నెక్స్ట్ వంట ఏం పరిచయం చేయబోతున్నారు? ఖర్జూరం పొడి లడ్డు. ఓకే, ఖర్జూరం పొడితో లడ్డూలు చేస్తున్నారు. ఎండు ఖర్జూరాలతోటి చేస్తామన్నమాట. ఓకే, వెరీ వెరీ హెల్దీ. ఇది హెల్దీ అండి. సరే చూసేస్తామండి. ఓకే, ఇప్పుడు మనం ఖర్జూరం పొడి లడ్డూలు తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ఖర్జూరం పొడి లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఖర్జూరం పొడి ఎలా చేసుకున్నారండి? ఇది అవి గట్టిగా ఉంటాయి కదా, గింజలు తీసేసి కొద్దిగా దంచుకోవాలి, తర్వాత మిక్సీలో వేసుకోవాలి. కానీ గింజలు తీయడం కూడా చాలా కష్టం, గట్టిగా ఉంటది. మామూలుగా దంచి గింజలు తీసేయాలి అందులోంచి. ఓకే ఓకే, కొద్దిగా ప్రాసెస్ పనే, కానీ హెల్త్ కి చాలా బాగుంటుంది. అవును, చాలా మంచిది. మనం ఏంటంటే ఏదైనా స్వీట్ కి ఇన్స్టెంట్ గా మనం ఇది చేసుకుంటూ ఉంటాం కదా, ఈ పౌడర్ వాడుతూ ఉంటాం యాక్చువల్ గా మనం. సో దీంతో ఇప్పుడు మనం చక్కటి లడ్డు తయారు. ఇది పిల్లలకు కానీ, బాలింతలకు కానీ, బోన్స్ ప్రాబ్లమ్, ఫ్రాక్చర్ ప్రాబ్లమ్ అయిన వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఓకే, చాలా మంచిది. మామూలుగా అంటే మనకు రెడీమేడ్ కూడా దొరుకుతుంది. రెడీమేడ్ లో ఎన్ని వచ్చినా కూడా మనం ఇంట్లో మన చేతులతో చేసుకున్న దానికి ఉంటుంది, ఆ దారే వేరు నిజంగా. సో ముందు ఏం చేయాలండి? ఇది మినప్పిండి మనకు రెడీగా ఉంది. మామూలుగా అయితే మనం మినప్పప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ లో వచ్చేంత వరకు. అంటే మనకు ఆ స్మెల్ వస్తే అది అయిపోయినట్టు. అది చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మెత్తగా ఇలా చేసుకోవాలి. ఓకే, చాలా పిండి పిండిగా ఉంది. అంటే మనం ఒకసారి ఫిల్టర్ కూడా చేసుకోవాలన్నమాట కదా, అప్పుడు నీట్ గా అంతా ఒకేలా ఉండడానికి. ఓకే, సో ఇది ఆల్రెడీ మనము డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుని ఫిల్టర్ చేసుకున్న తర్వాత వచ్చిన పిండి, మినప్పిండి అన్నమాట. సో ఓకే, దాంతో పాటు బాగా దంచుకున్నారు, గింజలు తీసేసి ఎండబెట్టాలా అండి అది మీరు? ఓకే, అయితే మనము దంచి అందులో ఉన్న గింజలు తీసేసి మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా మనకి పౌడర్ వచ్చేస్తుంది. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దాం అయితే. సో ఇవన్నీ కలుపుకోవడానికి మిక్సింగ్ బౌల్ కావాలి. అవునండి. ముందుగా ఈ పౌడర్ వేసుకుందాం. ఖర్జూరం పొడి ఇది 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మినప్పిండి వేయించి పౌడర్ చేసుకున్నాం. మినప్పిండి 3 ఈక్వల్ క్వాంటిటీ. షుగర్ పౌడర్. ఇది షుగర్ పౌడర్. ఇది తింటుంటే చాలా పంటి కింద వస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఒక్కసారి ఆ ఖర్జూరం పొడి ఇవ్వండి. మామూలుగా ఇది ఎంత స్వీట్ ఉంటుంది? నార్మల్గానే ఉంటుంది, ఎక్కువ స్వీట్ ఉండదు, డ్రైగా ఉంటుంది. యాక్చువల్గా సరిపోతుంది ఈ స్వీట్. కావాలి ఇంకా స్వీట్ కావాలి అంటే యాడ్ చేస్తున్నాం కదా, మినప్పిండి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి దానికోసం అని చెప్పేసి మనం ఇక్కడ పంచదార పొడి తీసుకుంటాం. ఈ 3 మిక్స్ చేసుకోవాలి. ఇలాచి పౌడర్, ఇది ఏ సందర్భాల్లో చేస్తారండి? ఎక్కువ పండుగలప్పుడు చేస్తారండి. పండుగలకి చేస్తారు. ఓకే, సో ఇంకా సంగారెడ్డిలో ఆకు భోజనాల పద్ధతి ఉందా అండి? అది వెళ్ళిపోయి చేత్తోటి మామూలు ప్లాస్టిక్ ప్లేట్ పట్టుకుని వెళ్ళి చిన్న చిన్న ఫంక్షన్స్ లో చేస్తూ ఉంటారండి అప్పుడప్పుడు ఆకు భోజనం. చక్కగా ఊర్లలో ఇంకా ఉండాలండి, కానీ అవి కూడా మారిపోతుంది కదా. తక్కువ మంది ఉంటే చేసుకుంటారు అలానే. ఏ ఆకులు కష్టం అక్కడ?
లేదండి. అంటే అంతమందిని కూర్చోబెట్టి భోజనం పెట్టాలంటే కష్టం కదా, అందుకని ఇవాళ రేపు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నడుము నొప్పులు అవి ఇవి. ఓకే. అందుకే ఎవరు కూర్చోబెట్టి భోజనం పెట్టట్లేదు. ఆ లోపం ఎక్కడ వస్తుంది అసలు, అది ఎక్కడ స్టార్ట్ అయ్యింది? చాలా ఉన్నాయి. ఫుడ్ వ్యవసాయం దగ్గర నుంచి అక్కడ నుంచి చేంజ్ చేయాలి కదా. విత్తనాలు రెడీమేడ్ గా కొనుక్కుంటున్నాం హైబ్రిడ్, సో మనం కూడా హైబ్రిడ్ గానే తయారవుతున్నాం. 30 ఏళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తర్వాత సరే ఓకే అండి. ఇందులో అందుకనే ఏంటి గుడ్లో మెల్ల అంటూ ఉంటారు కదా, సో అందుకే ఏది ఎలా ఉన్నా కూడా మనం కాస్త హెల్దీగా తినడానికి ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. దీంతో బాగా బోన్స్ స్ట్రాంగ్ అవుతాయండి ఖర్జూరం తోటి. ఓకే. ఇది నెయ్యి కొద్దిగా వేసుకుంటూ లడ్డు చుట్టుకోవాలి. ఆల్రెడీ కరిగించేసారు నెయ్యి. అవునండి. అంతా ఇది మనకి మంటలేని వంట అయిందే. అవునండి కదా. ఎందుకంటే ఆల్రెడీ మినపప్పు మీరు ముందే వేయించేసి పొడి చేశాను కాబట్టి ఈజీగా అయిపోతుంది. మొత్తం నెయ్యి అంతా వేసేసి కలపచ్చు కదా ఒకేసారి. మళ్ళీ ఎక్కువైపోతే లూజ్ అయిపోతుంది. మీకు ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే పాలతో కూడా చేసుకోవచ్చు, కానీ ఎక్కువ ఉండదు, నిల్వ ఉండదు. ఇదైతే నిల్వ ఉంటుంది, 1 month అయినా ఉంటుంది. 1 month ఉంటుందా అండి? ఓకే. అయితే నెయ్యి ఎక్కువ వేసుకోవాలా? ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి చేసుకుని ఇక్కడ పెట్టేసి. ఓకే. మనకి సంగారెడ్డిలో కూడా పంటలు పొలాలు బాగా ఎక్కువగా చాలా కనిపిస్తాయి కదా. వెళ్ళేటప్పుడు పంట పత్తి అండి. పత్తి, సోయాబీన్, మినప్పప్పు ఇవన్నీ. ఓకే. మనం వెళ్ళేటప్పుడు మొత్తం గ్రీనరీగా కనిపిస్తూ ఉంటది అక్కడ, పంట పొలాలు మధ్యలో సన్నటి రోడ్డు. ఇప్పుడు వర్షం పడుతుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు చక్కగా లడ్డూలు చుట్టేశారు. అవునండి. వెరీ గుడ్. సో రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ లో పెట్టేసుకున్నాం. ఇటు ఇచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఖర్జూరం పొడి లడ్డూలు రెడీ అయిపోయాయి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఖర్జూరం పొడి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు ఖర్జూర పొడి 1 కప్పు, పంచదార పొడి 1 కప్పు, మినపప్పు పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 కప్పు. ఖర్జూర పొడి లడ్డు తయారు చేసే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఖర్జూర పొడి, మినప్పిండి, పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత నెయ్యి వేసి కలిపి చిన్న లడ్డూల్లా చుట్టుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఖర్జూరం పొడి లడ్డు రెడీ. ఖర్జూర పొడి లడ్డూలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దామండి. నేను ఇస్తాను ప్రసాదం. చాలా బాగుంది చూడడానికి, తినడానికి ఇంకా చాలా బాగుంటుంది. మీరు తినండి. బాగుంది కదా? బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. చక్కగా తినచ్చు ఇలా చేసి పెడితే. రకరకాల నువ్వులతోటి సున్నుండలు, మినప లడ్డూలు చేసుకుంటూ ఉంటాం కదా, సో ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. అటు మినప, దాంతోపాటు ఖర్జూర పొడి రెండు మిక్స్ అయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా బాగున్నాయండి. సో 2 వంటకాలు కూడా అటు హెల్తీగా ఉంది, అలాగే మనకు నైవేద్యాన్ని పెట్టుకోవడానికి కూడా అనుకూలంగా కూడా ఉంది. చాలా బాగున్నాయండి. ఓకే. చాలా మంచి వంటకాలు పరిచయం చేశారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మరి ఇవాళ పండగ స్పెషల్ సందర్భంగా అలాగే సంగారెడ్డి వంటకాలని మనకు అనురాధ గారు పరిచయం చేశారు. సో ఒకటి వచ్చేసి మనకి ఎంతో టేస్టీగా ఉండే తీపి కొబ్బరి అన్నం, అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చక్కటి ఖర్జూర పొడి లడ్డు. మరి వీటి తయారీ ఎలాగో కూడా చూశారు కాబట్టి డెఫినెట్ గా మీరు చేసుకుని ఇంటిలి పాదికి పెట్టి వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ తోటి మీరు హ్యాపీగా ఉండండి. అనురాధ గారు చాలా చక్కటి వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ వచ్చినందుకు. నా ఫ్రెండ్ మమతా గారు ఇక్కడ తీసుకొచ్చినందుకు మమతా గారికి థ్యాంక్స్, ఇంకా రాజు గారికి చాలా థ్యాంక్స్ అండి. సో ఇదండి ఈ వారం సంగారెడ్డి వంటకాలు. మరో ఎపిసోడ్ లో మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుంటాం. Until then, bye.